గచ్చిబౌలిలోని రాయల్ స్పైస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్ లో పురుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు, తాగునీటి నాణ్యతకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో రెస్టారెంట్ కు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాయల్ స్పైస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్ లో పురుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు, తాగునీటి నాణ్యతకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో రెస్టారెంట్ కు నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. శంకరి, గచ్చిబౌలిలోని రాయల్ స్పైస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. రెస్టారెంట్ కిచెన్ లో పురుగులు తిరుగుతున్నట్లు, బొద్దింకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ హాల్ ప్రాంతాల్లో పూర్తిగా ఇటు దుర్వాసన వెదజల్లతో పాటు పూర్తిగా ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయిందని కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఆహార పదార్థాల తయారీలో అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు గచ్చిబౌలిలోని రాయల్ స్పేస్ రెస్టారెంట్ కి సంబంధించినటువంటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వారితో దాంతో పాటు వారికి భారీ స్థాయిలో పెనాల్టీలు కూడా విధించినటువంటి పరిస్థితి. సో గతంలో కూడా ఏదైతే ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాయల్ స్పైస్ రెస్టారెంట్ కి సంబంధించి కంప్లైంట్స్ ఏదైతే కస్టమర్ల నుంచి వచ్చాయి, సో ఆ గతంలో కూడా ఇటు వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి మార్పు అయితే కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారికి భారీ స్థాయిలో పెనాల్టీలు విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఇటు ఆ మోతాదుకు మించి ఏదైతే ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడ కూడా ఆహార భద్రతా నిబంధనలు పాటించకుండా పూర్తిగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా అధికారులు గుర్తించి ప్రస్తుతం ఏదైతే హోటల్ రెస్టారెంట్ యాజమాన్యాలకైతే నోటీసులు అయితే అందజేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.